యేసుక్రీస్తు నామములో బెతస్తా విడుదల పరిచర్య తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఈ దిన వాక్య విధానము, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరము ఇచ్చెను. కీర్తనల గ్రంథం 120వ అధ్యాయము 1వ వచనం. యూదులు వారి ఆచారాన్ని బట్టి సంవత్సరంలో 3 సార్లు వారి పండుగ సమయాల్లో యాత్రికులుగా యెరూషలేములో దేవుణ్ణి ఆరాధించేందుకు వెళ్తారు. యూదా కొండల్లో ఎత్తైన ప్రదేశంలో యెరూషలేము ఉంది. అందువల్ల ఎక్కువ మంది అక్కడికి చేరాలంటే ఎక్కి వెళ్ళవలసి ఉంది. ఇప్పటి విశ్వాసులకు ఉండవలసిన ముఖ్య ఉద్దేశం కూడా ఆధ్యాత్మికంగా ఎక్కిపోయి దేవునికి మరింత చేరువ కావడమే. ఈ ఆధ్యాత్మిక ఉపదేశాలను ఆచరణలో పెడితే తప్పక అలా జరుగుతూ ఉంది. ఈ కీర్తనలు చాలా వరకు చిన్నవి. ప్రార్థనలు మాత్రం గంభీరంగా, శక్తివంతంగా ఉండాలంటే సుదీర్ఘంగా ఉండవలసిన అవసరం లేదని ఇవి తెలియజేస్తూ ఉన్నాయి. ఈ దిన వాక్యాన్ని బట్టి మనకు కలిగే ప్రతి శ్రమలో దేవుని వైపు చూస్తే తప్పక ఆయన మనకు ఉత్తరం ఇస్తాడు. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవాధిపతి, మా మంచి యేసయ్యా, నీ మహాకృపను బట్టి మమ్మల్ని ప్రేమించి మరొక నూతన దినాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మేము కలిగి ఉన్న ప్రతి శ్రమలో నీకు నిజంగా మొరపెట్టుచు అయ్యా, ఇదిగో తండ్రి, నువ్వు మాకు ఇచ్చేటువంటి జవాబు కొరకు ప్రభువా నీ సన్నిధిలో మేము ఎదురు చూస్తూ ఉండగా మా ప్రార్థన ఆలకించి జవాబును దయచేయమని, ఈ ప్రజలందరి జీవితంలో కూడా వీరు కలిగి ఉన్న ప్రతి ఆశను కూడా మీరు తృప్తిపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.